ఎమ్మెల్యేల్ని ఎందుకు మారుస్తున్నారో సీక్రెట్ తెలిసిందే. వైసీపీ ఇంతమంది అభ్యర్థులను ఎందుకు మారుస్తుంది? ఐపాక్ సర్వేలో ఫలితాలు రానందుకేనా? మరే కారణమైనా ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానంగా అవుననే సమాధానం వస్తుంది. రాష్ట్రం మొత్తం ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ఇంత పెద్ద స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నందున దీన్ని ఎదుర్కోవడానికి పెద్ద ఎత్తున డబ్బులు సిద్ధం చేసుకోవాలని వైసీపీ ఆలోచిస్తుంది. జగన్ సొంతంగా ఇచ్చే నిధులే కాకుండా అభ్యర్థులు కూడా నియోజకవర్గానికి 100 నుంచి 150 కోట్లు ఖర్చు చేసే అభ్యర్థుల కోసం వైసీపీ వెతుకుతుంది. దీనికి సిద్ధం కాని వారిని మార్చేస్తున్నారని అంటున్నారు. అందుకోసమే వైసీపీలో అభ్యర్థుల మార్పులు చేర్పులపై భారీ కసరత్తు కొనసాగుతుంది. టికెట్ ఇవ్వలేని వాళ్లకు సంకేతాలు పంపుతున్నారు. మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారు. వారిలో మంత్రులు, మాజీ మంత్రులు ఉన్నారు. వ్యూహాత్మకంగా విడతల వారీగా ఎవరెవరికి టికెట్లు రావో లేవో ప్రచారం చేయిస్తున్నారు. మంగళవారం తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలో పలువురు వైసీపీ సిట్టింగ్లకు వచ్చే ఎన్నికల్లో అవకాశం రాకపోవచ్చని ప్రచారం చేయించారు. టికెట్ డౌట్ ఉన్న వారంతా క్యాంప్ ఆఫీస్ కు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు క్యాంప్ ఆఫీస్ కు 30 నుండి 35 మంది ప్రజా ప్రతినిధులు క్యూ కట్టారు. వీరందరికీ జగన్ ను కలిసే అవకాశం లభించడం లేదు. జగన్ ను కలవాలంటే ముందు సజ్జలను దాటాలి. ఆయనే మొత్తం కౌన్సిలింగ్ చేసి వెనక్కి పంపేస్తున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఎమ్మెల్యేలకు ఫోన్లు రావడంతో వారు టెన్షన్ కు గురవుతున్నారు. మంగళవారం క్యాంప్ ఆఫీస్ కు వచ్చిన వారిలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్, పిఠాపురం, పత్తిపాడు, జగ్గంపేట, పి గన్నవరం, రామచంద్రాపురం నేతలున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పోలవరం, ఉండి, ఉంగుటూరు ఎమ్మెల్యేలకు టికెట్ కష్టమని చెప్పేందుకు పిలిచినట్లు చెబుతున్నారు. ఉమ్మడి కృష్ణాలో విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, తిరువూరు, అవనిగడ్డ, పెడన నియోజకవర్గాల అభ్యర్థులకు కౌన్సిలింగ్ జరుగుతుంది. అయితే ఇదంతా ఉత్తుత్తి ప్రక్రియేనని, డబ్బులు పెట్టే సామర్థ్యం ఉన్నవారు ముందుకు వచ్చిన చోట మాత్రమే మార్పులుంటాయని, మిగతా చోట్ల మార్పులు ఉండవని కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. పార్టీ ఫండ్ కోసమే మిగతా వారికి టికెట్ల టెన్షన్ పుట్టిస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.